హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను చుట్టప్పలు ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. చుట్టప్పలకు కావాల్సింది మనము పిండి, శనగపప్పు అండ్ బియ్యం రెండు కలిపి పట్టించాలండి. పట్టించిన తర్వాత ఆ పిండిలో ఇప్పుడు నేను వాము మరియు ఇవి తెల్ల నువ్వులు వేసుకోవాలండి. తెల్ల నువ్వులు వేసుకున్న తర్వాత జీలకర్ర వేసాను. జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. రుచికి తగ్గట్టు వేసుకోవాలి. దీంట్లో అయితే ఎక్కువ సాల్ట్ అనేది పడుతుంది. సో నేనైతే ఒక 3 స్పూన్స్ అయితే వేసాను. తర్వాత మనము దీంట్లోకి కారం వేసుకోవాలండి. దీంట్లోకి ఒక 3 స్పూన్ వరకు అయితే వేసాను. ఇక రుచికి తగ్గట్టు, ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ అయితే వేసుకున్నాం. మేము కారం మంచిగానే తింటాం కాబట్టి ఒక 3 స్పూన్స్ వేసుకున్నాము. తర్వాత వీటిని మనం ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కలపడానికి మనము వేడి వాటర్ అనేది తీసుకోవాలండి. ఇవి తీసుకొని ఇవి ఇలా కలుపుకుంటేనే మనకు క్రిస్పీగా వస్తాయండి మనకు ఇవి చుట్టప్పలు అనేవి. తర్వాత ఈ గిద్దల మిషన్ ఉంటుంది కదండి, దీంట్లోకి మనము ఆ పిండి పెట్టేసి ఇలా రోల్ చేసుకోవాలి, మొత్తం చుట్లు తిప్పుకోవాలి. అంతే అండి, చుట్టప్ప అనేది రెడీ అయిపోయింది. మేమైతే చుట్టప్పలు అంటాము, కొందరు మురుకులు అంటారు. చూడండి ఎలా వచ్చాయో. వీటిని నేను ఇలా తుంచి కూడా చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా వచ్చాయి, చూసేయండి.